అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. మన ప్రధాని రాష్ట్రపతిని ఆయన కలుస్తారు. పుతిన్ మోదీ మధ్య ప్రత్యేక భేటీ జరగనుంది. పుతిన్ పర్యటనకు అంత ప్రాధాన్యత ఎందుకు? వారి మధ్య ఏ అంశాలు చర్చకొస్తాయి? రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగాయా, కొనసాగుతున్నాయా? రష్యాకు దగ్గరైతే అమెరికాకు కోపం రాదా? వాచ్ దిస్ రిపోర్ట్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4వ తేదీన సాయంత్రం 5వ తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. పుతిన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇస్తారు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ రావడం 2021 తర్వాత ఇదే తొలిసారి. భారత్ రష్యా మధ్య ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. క్లిష్ట సమయాల్లో భారత్ కు రష్యా తోడ్పాటునిస్తోంది. భారత్ రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను భారత్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరగవచ్చు. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకునే అవకాశం లేకపోలేదు. ఉక్రెయిన్తో ఘర్షణ నేపథ్యంలో రష్యాకు భారత్ బాసటగా నిలుస్తోంది. రష్యాను ఏకాకిని చేయాలన్న కుట్రను భారత్ తిప్పికొట్టింది. పుతిన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధంతో రష్యా చిక్కుపడిపోయిందో భారతదేశం సాయం వెళ్ళటం, రష్యన్ చమురు దొరకటం ఇంకా దగ్గరైపోయాం. చాలా వరకు గత సంవత్సరంలో రష్యా వాళ్ళ మంచి పరిస్థితి వారి చైనాతో, చైనా మనకి కొంచెం సంబంధాన్ని ముందలు తీసుకెళ్ళింది. సో తప్పకుండా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులన్నీ డిస్కస్ చేస్తారు. దాంతోపాటు భారతదేశం చైనా సంబంధం కూడా రష్యా ఎలా తగ్గించాలి, మీ ఇద్దరి మధ్య విరోధం అది రష్యా ముందలు తీసుకెళ్తుంది కాబట్టి తప్పకుండా జరుగుతుంది. అదే పరిస్థితిలో చమురు కొనాలా వద్దా అంటే రాబోయే కొన్ని రోజుల్లో యుక్రెయిన్ యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆ ప్రశ్న సొల్యూషన్ వస్తుంది. రాపోయిన భారతదేశం చేసేది ఏంటంటే వెంటనే కొంత ఆప్ చేయరు, మెల్లిగా తగ్గించుకుంటా వస్తాం అని అమెరికాతో చెప్పి టైం తీసుకుంటాను. పుతిన్ కూడా భారతదేశం గురించి ఎంతో ప్రెస్టీజ్ పెంచడానికి ప్రపంచంలో ఆయన కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. పెద్ద సక్సెస్ఫుల్ రిజల్ట్ అవుతుంది అది మాత్రం మనం ఎదురు చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ లో రష్యా అందించిన ఆయుధాలు కీలక పాత్ర పోషించాయి. ప్రచండ యుద్ధ కాలం నుంచి భారత్ రష్యా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. రష్యా ఆయుధాలను ఎక్కువగా కొనే దేశాలలో భారత్ ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా ముడి చమురుపై ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా భారతదేశం ఎక్కువగా కొనుగోలు చేసింది. అంటే పరోక్షంగా అమెరికా కన్నా తమకు రష్యా భాగస్వామ్యమే ఎక్కువని మోదీ సర్కార్ తెలిపింది. రష్యా